క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విద్యా వైద్యానికి పెద్దపీట. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం. రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ. ధరణి వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విద్యా వైద్యానికి పెద్దపీట అని వార్తలు వస్తున్నాయి, కానీ కేటాయింపులు కూడా జరగాలి కదా. కేటాయింపులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? తూతూ మంత్రంగా అయిపోతా ఉంటది ఇది. విద్యా వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలం మువ్వలగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలు రైతుల పక్షపాతిగా ఉందని, 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ధరణి వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆనాడు గొప్పగా చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతల ధరణిపై అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4,50,000 ఇల్లు కట్టబోతున్నామని కూడా అని చెప్పిండు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.